హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రీహా రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నుంచి మన ఛానల్ ఇదేనండి, చేంజ్ చేయబడింది కాబట్టి తప్పకుండా గుర్తించండి. ఈరోజు నేను చేస్తున్న స్పెషల్ కర్రీ వచ్చేసి చింతచిగురు కర్రీ. చింతచిగురు సీజన్ పోకుండా ఇలా మంచి మంచి రెసిపీస్ని మనం చింతచిగురుతో చేసుకోవచ్చు. అదే ఈరోజు నేను మీకు చింతచిగురు ఉల్లిగడ్డ కూరని చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక 100 గ్రాముల వరకు చింతచిగురిని తీసుకున్నాను. వీటిని ఏమన్నా కాడలు, ఏదైనా పుల్లలు కానీ ఇలాంటి సపరేట్గా ఉంటేనే దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. లేదంటే ఈ చింత చిగురిని ఈ విధంగానే ఉంచేసేయాలి. వీటిని ఆకులు తీసేసి పొడి పొడిగా చేసేసి ఉంచకూడదు. సేమ్ యాజ్ టీజ్గానే ఈ విధంగానే ఉంచుకోవాలి. దీన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలాగా చేసేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు కూడా సాఫ్ట్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. సాల్ట్ అనేది వేయటం వల్ల మన ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అవడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇందాక ఆల్రెడీ తీసుకున్న చింతచిగురు ఏదైతే ఉంటుందో ఇప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. అది ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇది క్లీన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ముందే క్లీన్ చేసేసుకొని పెట్టుకోవద్దు. ఆకు అనేది బాగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని బాగోదన్నమాట. సో ఈ టైంలో మనం ఆకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇట్లాగా వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఏవైతే ఆనియన్స్ అని పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై అయిపోయినాయి కదా. సో ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న చింతచిగురిని వేసేసుకోవాలి. మనం చింతచిగురు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆకు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఆనియన్స్ మొత్తం కూడా దగ్గరకు వచ్చేసినాయి కదండి. సో కాబట్టి ఈ టైంలో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే చింతచిగురు అనేది పుల్లగా ఉంటుంది కదా. ఆ పులుపు కూడా డామినేట్ అవ్వకూడదు. ప్లస్ మనం చేసే స్పైసీనెస్ కూడా ఎక్కువగా ఉండకుండా చూసుకునేలాగా వేసేసుకోవాలి. బట్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా కుక్ అయిపోయి ఆయిల్ చూడండి సపరేట్ అయ్యే వరకు మనం ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు ఉల్లిగడ్డ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసేసుకునే మంచి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మన రీహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.